अस्मद्गुरुभ्यो नमः। व्यासं वसिष्ठनत्तारं शक्ते पौत्रिमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। गौतमन्वयसञ्जातं रामानुजगुरोस्सुतं वेङ्कटार्यमहं वन्दे भ्रातरं చింతితార్థతం. భగవద్బంధువులారా, ఎప్పుడైనా సరే ఒక వృత్తి ఏదున్నా ఉన్నవాళ్ళు మొదటి నుంచి కూడా రకరకాల సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ ఉండే భావాలు, అక్కడ ఉండే సన్నివేశాలు, అనుభవాలు అది గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతూ ఉండాలి అని. ఉపన్యాసాలు కూడా ఒక రకంగా అలాంటివి. అంటే కొత్త కొత్త గ్రంథాలు చదవాలి, గ్రంథాలు చదివి వాటిల్లో ఉన్న విశేషాలను కూడా మనం ఆకలించుకుంటూ ఉండాలి. కానీ చిన్న చిన్న ఘట్టాల్లో ఉన్నవి కూడా కొన్ని ఉంటే మర్చిపోతుంటాం, వదిలేస్తాం. ఇప్పుడు మనం ఉత్తర గోకర్ణ సందర్భంలో, మరో సందర్భంలో అర్జునుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకో గబుక్కుని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ఎందుకంటే పాండవోద్యోగం, కృష్ణరాయవారం అంటారు దాన్ని. ఆ నాటకంలో అర్జునుడి పద్యం ఉంటుంది. సారథియంట వేదముల సారము శౌరి తదంఘ్రి భక్తి చెన్నారెడు క్రీడి తా రధికుడవునట. బబ్బా, ఎంత అదృష్టం అని చెప్పి అక్కడ చిందము, విల్లు, తేరు దివిజవర్గము సంగినవట. ఇక సంగరమందు ఎవడాగజాలడిన్ అంటాడు. అక్కడ ఆ పద్యం చదివేటప్పుడు ఆ పాత్రధారులు కొంతమంది వినేవాళ్ళు, వీళ్ళకు కూడా సందేహం వచ్చేది. చిందము, విల్లు, తేరు అన్నప్పుడు బాణాలు అమ్ముల బదులు దేవతలు ఇచ్చారంటే అగ్నిదేవుడు పట్టుకొచ్చాడు. మరి రథం దేవుళ్ళు ఇచ్చారంటారు ఏమిటండి, ఇదేమిటండి అనుకునేవారు ఆ రోజుల్లో. తర్వాత కాస్త భారతం చదువుతుంటే ఆ విషయం బోధపడింది. రథం కూడా ఇంద్రుడు బహుకరించాడు. అదో సందర్భం ఉంది. అంటే తిరుపతి వెంకటగౌలు ఆ నాటకం రాసినప్పుడు ఎన్నో 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 విశేషాలు, సామాన్యంగా పట్టించుకునే విశేషాలు కూడా వాళ్ళు చాలా అందంగా నాటకంలో చేర్చారు. అలాగే పాండవ విజయంలో కూడా భీష్ముడి పద్యం ఒకటి ఉంది. అల్లదే గొల్లపాగ. కృష్ణుడు వస్తున్నాడు చక్రం పట్టుకు మీద పడ్డానికి. అక్కడ కృష్ణుడికి తలపాగానే చెప్పాడు తప్ప కిరీటం చెప్పలే. మన క్యాలెండర్లలో, మన ఫోటోల్లో అన్నీ కృష్ణుడి కిరీటం పెట్టేస్తుంటారు. కానీ నార్త్ ఇండియన్ క్యాలెండర్లు వాటిలో మాత్రము కిరీటం ఉండదు. చూడండి, ఎంచేత కిరీటం అన్నది ఎవరు ధరించాలి? కేవలం క్షత్రియులు, రాజులు మాత్రమే. మరి కృష్ణుడు ఏ దేశానికి రాజు కాదు కదా, కిరీటం ఎలా పెట్టుకుంటాడండి? అందుకనే రుక్మిణి కళ్యాణ ఘట్టంలో కూడా ఇదొకటి జరిగింది. కరథ కైసికులు అని చెప్పి రుక్మిణికి బాబాయిలు అవుతారు వాళ్ళు. వాళ్ళిద్దరూ వచ్చి, ఏమయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు యాదవుడివి కదా, మరి క్షత్రియుడు కాబట్టి కుదరదేమో, అంచేత నీకు ఆ రాజ్యాన్ని మీకు అప్పచేస్తున్నాము, కిరీటం పెడతామని చెప్పి ఇంద్రుడు సింహాసనాన్ని పంపిస్తే దాని మీద కూర్చోబెట్టి క్రథకేశికులు పట్టాభిషేకం చేస్తే కృష్ణ అన్నాడు, ఇది లాంఛనంగా స్వీకరిస్తాం తప్ప ఇది నేను పెట్టుకోను, కిరీటం అన్నది నేను పెట్టుకోకూడదు, అంచేత ఈ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను, మీకు ప్రతినిధిగా నేను ఉంటాను, అంచేత మంచిది అన్నాడు. అందుకనే ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి కిరీటం కూడా పెట్టుకుని ఉన్నాడని శ్లోకం ఉంది. ఇవన్నీ ఎక్కడివి? ఉత్తర హరివంశం ఇలాంటి చోట్ల. అందుకనే తిరుపతి వెంకటగులు ఏం చేశారు? అల్లదే గొల్లపాగా. కృష్ణుడు ఎప్పుడూ కూడా తలపాగాతోటే ఉండేవాడు. ఇలాంటి రహస్యాలు. అదే ఎంతకీ సందర్భం వచ్చినా అనుకున్నాం. ఏమిటిది?
అర్జునుడికి విల్లు ఇవన్నీ కూడా ఇంద్రుడు బహుకరించాడు. రథం గొప్పతనం ఇది. ఈ రథం విరాట్ రాజు గారి రథమే. ఇక్కడ ఈ రథం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కథాభాగం అయిపోయింది, కానీ రథము అశ్వాలకు సంబంధించి ఎన్ని అందమైన వేదమంత్రాలు ఉన్నాయో కొన్నైనా జ్ఞాపకం చేద్దామని ప్రయత్నం ఇది. శశ్వదింద్ర పోపృధ తూభి జగాయ నానరద్భి ధనాని సనో హిరణ్యరథం దంసనావాన్ స నః సవిత సవయే సహ న అదాత్. ఇది ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్న ఒక మంత్రానికి ఇది సూచన. ఇది సమన్వయిస్తుంది. ఇది ఋగ్వేద మంత్రము. ఇంద్ర తస్మాత్ ఇంద్ర స్తూయమానః ప్రీతో మనస హిరణ్యరథం దదౌ. స్తోతలకి స్తుతి చెంది తన రథాన్ని బహుకరిస్తాడట. ఎలాగా? తం ఏతయా ప్రతీయాయ శశ్వత్ ఇంద్ర ఇది. అందుకనే దీన్ని ప్రత్యేకించి గుర్తు చేస్తారయ్యా. అంటే భగవంతుడు వెంటనే వరాలు ఇవ్వడం అంటే అలా ఇవ్వడు. నువ్వు చేయాల్సిన పని కోసం అని చెప్పి నీకు ఒక ఉపకరణాన్ని ఇస్తాడు. బాబు, నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను, నేను ఫలితం ఇస్తాను, ఇదిగో ఈ ఉపకరణం, ఈ పద్ధతి వెళ్ళు. అదనమాట. మనం స్తోత్రాలు చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా ఒక డబ్బు రావాలన్నాడు అనగానే మనకి 5,000 5,000 కోట్లు వచ్చి పడిపోవక్కడ. అంటే మన ప్రయత్నం ఏదో మనం చేస్తాం. ఈ ప్రయత్నం వల్ల ఆ ధనం కలగాలి మనకి. ఒక అదనమాట పద్ధతి. అలాగే ఇంద్రుడు ఇస్తాడు. ఇంద్ర శశ్యత్ ధనాన్ని జిగాయ. ఇంద్రుడు ఎప్పుడూ కూడా దుర్మార్గులైన వాళ్ళు, కష్టపడకుండా సంపాదించుకున్న వాళ్ళు, శత్రువులు ఎవరైతే ఎదురవుతారో అలాంటి వాళ్ళ ధనాల్ని, వాహనాదుల్ని కూడా జయిస్తాడు. ఇదిగో అర్జునుడు అలాంటి వాడు. ధనంజయుడు అండల్లో ఉద్దేశం అలాంటిది. ఎలాంటి ధనాలు ఎలాగ తీసుకొస్తాడు, వేటితోటి పట్టుకొస్తాడు అంటే ప్రోబుద్భి. అంటే ఈ గుర్రాలు ఉన్నాయట, గుర్రాల ప్రభావం చేత. పోపృద్భి అంటే ఇది భూమిలోంచి పుట్టిన గడ్డి పరకలు ఇలాంటివి తింటాయి. ఘాసాదులు ఆరగించిన తరువాత సకిలించేవి. మీరు ఎప్పుడైనా ఆవులకి అలాగే గుర్రాలకి గడ్డి పెట్టేటప్పుడు చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తారు. అంటే గేదెలకి వాడికి మామూలుగా పడేస్తారు. ఆవులకు కానీ గుర్రాలకు కానీ శుభ్రంగా కట్ చేసి, ముక్కలుగా కట్ చేసి అందంగా అందిస్తారు. అది అలాగా ఇవి కాసాదులు ఆరగించిన తర్వాత సకిలిస్తాయి. సకిలింత దేనికి సంకేతం? తృప్తికి సంకేతము. ఈ కడుపు నిండింది అని చెప్పడానికి. నానద్భి ప్రతిధ్వనించేలా ధ్వనిస్తాయి. ఒక్కసారి సకిలింపే కాకుండా ఒక్కసారి హేష మంచి తలపైకెత్తి గట్టిగా ఉంటుంది. అది శ్వాసద్భి వేగంతో పరిగెడతాయి. ఆ రొప్పడంలో కూడా గొప్పతనం ఉంటుంది. అది అలాంటి గుర్రాలని దంసనావాన్ సవిత, కర్మవంతుడు, దాత అయిన ఈ మహానుభావుడు సవిత సహ ఇంద్ర నహ సనయే. మనమందరం కూడా ఉపయోగించుకునేలాగా సంభజనీయముగా హిరణ్యరథం ఆదాత్. మనకి బంగారు రథం ఇస్తాడు. అంటే బంగారముతో కూడిన రథం అవ్వచ్చును, బంగారము లాంటి రథం అవ్వచ్చును, బంగారముతో చేసిన రథం కావచ్చును, బంగారముల ఆకర్షణీయమది కావచ్చును. అలాగా సనహ అతడు మళ్ళీ 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 మనకిస్తాడు. ఇదన్నమాట. ఇలాంటి రథమే ఒకసారి ఇంద్రుడు ఇంకో మహానుభావుడికి ఇచ్చాడు. సునశ్చేపుడు అని చెప్పి అతనికి ఇచ్చాడు. అది వేరే కథ. మళ్ళీ మన సంధ్యావనంలో ఇమమ్మే వరుణ సుధీహవ ద్రుపదాదివ ముంచతు ఇవి చదువుతామే. అక్కడ సునశ్చేపుడు అన్నవాడు ఉన్నాడు, మహానుభావుడు. అతనికి ఇచ్చాడు. అతను చేసిన ఘనకార్యానికి మెచ్చుకుని. అదిగో అలాగా అర్జునుడికి కూడా అలాంటి రథమే వచ్చింది. అలాంటి రథానికి ప్రతీకగానే విరాట్ రాజు గారి
రథం అది. అలాగే ఈ ఇంద్రుడి అంశే కదా అర్జునుడు. అందుకని ఇంకో మంత్రం చూడండి. చక్రాడాస పరీణహం పృథివ్యా హిరణ్యేన మణిన శుంభమానా న హిన్వానాస తితురు తే ఇంద్ర పరిపృష అదధాతు సూర్యేణ. ఇదిగో సూర్యుడు కూడా ఇచ్చాడు రథాన్ని ఒకసారి ఇంద్రుడికి. అంటే ఒక్క రథం వెనకాల, అంటే మహాభారతంలో రామాయణంలో రథాల వర్ణన ఉందంటే ఉట్టినే వెహికల్ని వర్ణించడం కాదు, ఈ రథం వెనకాల ఇంతటి గొప్పతనం ఉంది. కనీసం ఈ మంత్రాన్ని చదువుకుంటేనైనా మన జ్ఞానం కలిగి తద్వారా వాహన ప్రాప్తి శుభకార్యములు నిర్వహణము జరుగుతుందని. ఏమిటంటే ఒకసారి వృత్రాసురుడు ఆవుల్ని దొంగిలించి గోలో దాచేశాడు. దాచేసిన సందర్భంలో వాటిని వెనక్కి తీసుకురావాలి, ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. అప్పుడు ఇంద్రుడి కోసం ఒక అద్భుతమైన రథాన్ని సూర్య భగవాను తయారు చేసి అందించాడు. అక్కడ చెప్తున్నారు, శత్రులకి హెచ్చరికది. ఓ వృత్రాసురు అనుచరులారా, వృత్రుడు అంటే రాక్షసుడు మాత్రమే కాదు, అంతటా ఆవరించి ఉండి చీకటి కలిగించేవాడు. పృథివ్యా పరీణహం, మీరంతా కూడా భూమిని అంతటినీ కూడా వ్యాపించేలా ఆచ్ఛాదన చేస్తారు. చక్రాణాస, చక్రంలా కల్పిస్తారు పని కట్టుకుని. హిరణ్యేన మణిన శుంభమానా, అలాంటప్పుడు బంగారు ఆభరణాలని రకరకాలుగా ధరించి ప్రకాశిస్తూ, హిన్వానాస, విశృంఖలంగా ఎగురుతూ దుముకుతూ వ్యాపిస్తూ చెలరేగుతూ ఉన్న అలాంటి వృత్రాసుడి అనుచరులను సైతము కూడా ఇంద్రం యుద్ధానికి వచ్చాడు. తే ఇంద్రం, వాళ్ళతో యుద్ధాన్ని చేయడానికి వచ్చిన ఇంద్రుడి కోసం సిద్ధమైన రథం ఉంది. తుతురు, మీరెవరూ కూడా ఇంద్రుడు ఆ రథం ఎక్కి వస్తే మీరెవ్వళ్ళు కూడా ఇంతటి గొప్పవాళ్ళే, మీరు అసాధారణమైన వాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా జయించలేకపోయారు. ఆ ఇంద్రుడు స్పృశ సూర్యేణ పరిదధాత్, ఈ రథం వేసుకొచ్చాడు కనుకనే మహానుభావుడు చక్కగా ఈ వృత్రాసుడు అనుచరులందరినీ కూడా ఈ రథం మీద వచ్చి అధాత్ నశింపజేశాడు. ఆదిత్యో హేవ ఉద్యన్ పురస్తాత్ రక్షాంసి అపహంతి అంటూ తైత్తిరీయ సమితి చెప్తుంది. అలాంటి సూర్యకాంతి వల్లనే కదా రాక్షసులందరూ, మనకు ఉంది కదా సంధ్యావనం చేసుకుంటూ ఆ రాక్షసులు సూర్య గమనానికి ఇబ్బంది కలిగిస్తారు. వాళ్ళకందరికీ మనం సంధ్యావన మంత్రాలతోటి వాళ్ళని నశింపజేస్తాం. అగో అలాగా ఇంద్రుడు వస్తాడు, రథం ఇస్తాడు. ఇది విశేషం. అంచేత అలాంటి రథమిది, అలాంటి గుర్రాలివి. అలాగే ఈ రథం గురించి ఒకటి చెప్పుకున్నాం అతడు మీదలోది. అస్య వామస్య ఫలిత హోతు తస్య భ్రాత మధ్యమ అంటూ ఆ మంత్రాన్ని మనం చెప్పుకున్నాం. ఆ రథం గొప్పతనం ఇంకోటి ఉందండి. ఇమం రథం అధియే సప్తతస్తు సప్తచక్రం సప్తవహంతి అశ్వాః సప్తస్వసారః అభిసంవరంతి యత్ర గవాం నిహిత సప్తనామా. ఆదిత్యమండలం అనే ఈ రథాన్ని సప్తరశ్ములు అధిష్ఠించి ఉండగా, కాంతి కిరణాలు, వాళ్ళకి దేవతలు. రథానికి 7 చక్రాలు ఉంటాయి, మనకు కనిపించవు. దాంట్లో మళ్ళీ తగ్గాయన్నది వేరే కథ ఉంది. ఆ 7 చక్రాలని కూడా 7 హస్యములు వహిస్తున్నాయి. 7 సోదరీమణులు అభిముఖంగా పెడుతున్నారు. ఎవరయ్యా సోదరీమణులు? ఆరాధించడం కోసం అని చెప్పి సూర్యకాంతులు, ఋతువులు. సూర్యకాంతులు 7 భాగాలవి, అలాగే ఋతువులు 7 ఋతువులు అభిముఖంగా. ఆ రథంలో ఉభయ విధాలైన స్తుతి రూపమైన వాక్కును 7 విధాలుగా స్వరూపములుగా అట్టే పెట్టారు. అంటే కేవలము స్తోత్రమే కాదు, యాగంలో మంత్రాలు ఫలితం కోరుతున్నాం మనం.
ఇది కూడా 7 రకాలుగా. ఎలాగా? సంవత్సరాలన్నీ కూడా 7 భాగాలు. ఎలాగంటే అయన, ఋతు, మాస, పక్ష, దివస, రాత్రి, ముహూర్తములు. ఇవే 7 గుర్రాలు, 7 రశ్ములు. మనం గుర్రాలను మామూలుగా చెప్పు ఉంటాం, కానీ మనకి సంవత్సరం లోపల ఎందుకండి ఇవన్నీ ఋతువులు, మాసాలు, ఇవన్నీ అవసరం ఉందా అండి అంటుంటారు జ్యోతిషుల్ని. వాళ్ళు కూడా ఏదో చెప్తారు, కానీ దాని వెనకాల కారణం ఇది. అలాగే సప్తచక్రం. అక్కడ సప్తచక్రాలంటే చక్రాలనే కాదు, చక్రముల వలె సంచరించేవి సూర్యకిరణాలు. సప్తవహంతి అశ్వాహ. అశ్వములంటే వ్యాపించే లక్షణము కలిగినవి. అవి వ్యాపనశీలములైన కిరణములు. అది కాంతిని పంచుతాయి. ఎవరెవరికి ఎంత ఎంత కావాలో ఆ కాంతిని ఇస్తాయి. మనకి పల్లెటూళ్ళల్లో ఉండే చిన్న చిన్న దుకాణాలకి పేరేమిటండి? కిరాణా దుకాణం అంటారు, కిరాణా కొట్టు అంటారు. ఏమిటా కిరాణా? మనకి తెలియదు. హోల్సేల్ వ్యాపారమా, రిటైలా? హోల్సేల్ అయితే మీకు అరకిలో, పావు కిలో ఇవ్వడు, కిలోలు ఇస్తాడు. మరి రిటైలు నువ్వు 100 గ్రాములు అడిగినా ఇస్తాడు, 50 గ్రాములు అడిగినా ఇస్తారు. మా చిన్నతనంలో మేమంతా వెళ్ళి వీస, పదలం, ఏవులో ఇలా కొనేవాళ్ళం. కొందరు వచ్చేవారు, ఓ అణా బెల్లం అండి, ఓ పావలా ఏదో. ఇది ఏమిటి? అది కిరాణా. అంటే కిరాణా శబ్దం అంటే అర్థం ఏమిటి? కిరతి, వికిరతి. ఎవరెవరికి ఎంత ఎంత కావాలో చిల్లర మల్లరగా ఇచ్చున్నది ఇది కిరణము. అది అందుకోసం దాని నుంచి వచ్చింది కిరాణా దుకాణం అన్నది. వేదాంత దేశికుల వారు వేదాలని చమత్కరించారు. సూపర్ మార్కెట్ అన్నారు ఆయన. ఏమిటది? నిగమ విపణి మధ్యే. అది మార్కెట్ అయ్యా, దొరకంది లేదు, దాంట్లో ఎంత కావాలంటే అంత దొరుకుతుందన్నారు. అందుకనే మనకి ఈ సూపర్ మార్కెట్ కాన్సెప్ట్ని 69, 67 ప్రాంతాల మధ్యలో వచ్చింది. కల్పలతు సూపర్ బజార్ అని చెప్పి విజయవాడలో స్టార్ట్ చేశారు. అంతవరకు సూపర్ మార్కెట్లు ఎవరికి తెలియవు, అక్కడితో మొదలెట్టారు అలాగ వాళ్ళు. అలాంటిది ఈ రథం కూడా. అలాంటి కిరణాలన్నీ కూడా చక్కగా మంచి కాంతినిస్తున్నాయి. అలాంటి కాంతి కలిగించే రథాన్ని జ్ఞాపకం చేశాడు అర్జునుడు ఉత్తరుడి రథమెక్కి. అది విశేషం. మళ్ళీ రథానికి సంబంధించి, అశ్వాలకి సంబంధించి కొంచెం ఎక్కువగానే చెప్పుకుంటున్నాం. మన కథాభాగం అయిపోయినా కానీ దీంట్లో రకరకాల మంత్రాలు ఎన్ని సాంప్రదాయాలు అని చెప్తాయో చెప్పడం కోసం ఇది ఒక ఉపకరణంగా తీసుకున్నాం. స్వస్తి. మళ్ళీ కలుసుకుందాం.